నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. టీమిండియా సెమీస్కు చేరుకుంది. వెస్టిండీస్ పైన గెలిచి సెమీస్కు చేరుకున్న తర్వాత సెమీస్లో మనము ఇంగ్లాండ్తో ఆడబోతున్నాం. ముంబై వేదికగా వాంఖేడే స్టేడియంలో మార్చి 5న రాత్రి 7 గంటలకు ఈ యొక్క రెండవ సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్టు మధ్య. మరి ఈ సెమీఫైనల్లో ఎలాంటి మ్యాచ్ ఉండబోతుంది, గెలుపోటములు ఏ రకంగా ఉన్నాయి రెండు టీంలకి, ఎవరి బలాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ సెమీఫైనల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది, పూర్తిగా ఒకసారి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ముంబై వేదికగా జరుగుతున్న రెండవ సెమీఫైనల్ మ్యాచ్. గత 10 మ్యాచ్లు చూసుకుంటే వీరి యొక్క గెలుపోటములకు సంబంధించిన వివరాలు చూస్తే ఇండియా 7 మ్యాచ్లు గెలిచింది. గత 10 మ్యాచ్ల్లో హెడ్ టు హెడ్ ఇంగ్లాండ్ 3 మ్యాచ్ల్లో గెలిచింది. ఇవి గత 10 మ్యాచ్ల్లో ఇండియా గెలిచినాయి, ఇంగ్లాండ్ గెలిచినాయి ఫేస్ టు ఫేస్ మ్యాచెస్. ఇక ముంబై వాంఖేడేలో జరుగుతుంది కాబట్టి ఈ మ్యాచ్ ఇక్కడ 6 మ్యాచ్లు ఈ వేదికగా ఇంగ్లాండ్ ఆడితే దాంట్లో 50% మ్యాచ్లు గెలిచింది. అంటే 6 మ్యాచ్లకు 3 ఇంగ్లాండ్ గెలిచిందని చెప్పుకోవచ్చు. 50% విన్ రేషియో ఇంగ్లాండ్కు ఉంది ఈ స్టేడియంలో. అలాగే భారత్ 7 మ్యాచ్లు ఆడింది. భారత్కు వచ్చేసి 71% ఇక్కడ విన్నింగ్ శాతం ఉంది. ఇక ఈ గ్రౌండ్లో వాంఖేడేలో హైయెస్ట్ స్కోర్ చూస్తే ఇండియా 247 పరుగులు చేసింది T20లో. ఇక్కడ ఇంగ్లాండ్ వచ్చేసి 230 పరుగులు స్కోర్ చేసింది హైయెస్ట్. అంటే బ్యాటింగ్కి అనుకూలించేటువంటి పిచ్గా మనం చెప్పుకోవచ్చు. అది అద్భుతమైనటువంటి బ్యాటింగ్. ఎందుకంటే యావరేజ్ స్కోర్ కూడా 188 భారత్కు ఉంది, 177 దాకా ఇంగ్లాండ్కు ఉంది. అంటే యావరేజ్న ఇంత స్కోర్ కొడుతున్నాయి రెండు టీంలు కూడా ఈ గ్రౌండ్లో. కాబట్టి మంచి పరుగుల వరద పారేటువంటి అవకాశం సెమీఫైనల్లో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వారు 50% గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళు కూడా 50% గెలిచారు. సో ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ అనేది ఇక్కడ మ్యాండేటరీ కాదనేట్టుగా మనకు కనిపిస్తుంది వాంఖేడే స్టేడియంలో. ఎవరు బ్యాటింగ్ చేసినా ఎవరు బౌలింగ్ చేసినా కూడా సమానమైనటువంటి గెలుపు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ టాస్ అనేది కీలకంగా మారేటువంటి అవకాశం లేదు వాంఖేడేలో. ఇక మన ఇండియా టీంకు ఇంగ్లాండ్ టీంలో ఉన్నటువంటి ప్లేయర్స్ గురించి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది చాలా కీలకమైనటువంటి విషయము. ఈరోజు సంజు శాంసన్ ఆడాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే వెస్టిండీస్ మీద ఎలాంటి పరిస్థితి ఉండదో మనందరికీ తెలిసిందే. ఇంగ్లాండ్కి ఈ ఓపెనర్స్ విఫలమవుతున్నారు. గత కొన్ని మ్యాచ్ల నుంచి ఈ ఓపెనర్స్ కూడా విఫలమవుతూ వస్తున్నారు. నిన్న సంజు ఫామ్లోకి వచ్చాడు కాబట్టి మనకి ఇది ప్లస్ పాయింట్. సంజు లైన్లోకి వచ్చేసాడు. సో ఓపెనింగ్ పేర్లో చూస్తే కూడా కొంత ఇప్పుడు నిన్న సంజు లైన్లోకి రావడంతో మనం కొంత పాజిటివ్ మూడ్లో ఉన్నట్టుగానే మనకు కనపడుతుంది. కానీ సాల్ట్ ఎప్పుడు విధ్వంసం చేస్తాడో మనం చెప్పలేము. ఒక్కసారి నిన్న సంజు కొట్టినట్టే సాల్ట్ కనుక విజృంభిస్తే సెమీఫైనల్లో విపరీతమైన పరుగుల వరద వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్లర్ అయితే చాలా రోజుల నుంచి చాలా మ్యాచ్ల్లో ఫెయిలమైనటువంటి ప్రదర్శన ఉన్నాడు. ఇక తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ డౌన్లో ఈశాన్ ఉన్నాడు, ఈశాన్ అస్త్రం ఉంది, ఈశాన్ కిషన్. వారికి మొన్నంటే బ్రూక్ వచ్చాడు, కానీ జనరల్గా అయితే బేతల్ కానీ బ్యాంటన్ కానీ ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. బేతల్ కానీ బ్యాంటన్ కానీ ఫస్ట్ డౌన్లో వస్తుంటారు ఇంగ్లాండ్కి. సో ఇక్కడ ఈశాన్ బ్యాట్ ఒకసారి జులిపిస్తే ఎలాంటి పరుగుల వరద పారుతుందో మనందరికీ తెలిసిందే. కన్సిస్టెన్సీ లేదు గత 2 మ్యాచ్ల నుంచి. బట్ ఈశాన్ సక్సెస్ అయితే ఈ ప్లేస్లో ఇంగ్లాండ్తో పోలిస్తే మనం స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇక్కడ తిలక్, అదేవిధంగా సూర్య, ఇక్కడ హ్యారీ బ్రూక్, బేతల్ బాంటన్లో ఒకరు. ఇక్కడ ఇది మిడిల్ ఆర్డర్లో చాలా కీలకమైనటువంటి స్ట్రెంగ్త్. బ్రూక్ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ మీద అద్భుతమైనటువంటి సెంచరీ చేసి ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించుకున్నాడు. వరుస మ్యాచ్ల్లో కూడా బెస్ట్ పర్ఫామ్ చేస్తున్నాడు బ్రూక్. పర్ఫెక్ట్ స్ట్రెంగ్త్ అని ఉంది ఇక్కడ బ్రూక్ది మిడిల్ ఆర్డర్లో. మన దగ్గరికి వచ్చేసరికి సూర్య, తిలక్ మినిమం స్కోర్ చేయగలుగుతున్నారు, కానీ ఒకవేళ సీక్వెన్స్గా వికెట్లు పడిపోతే ఒక భారీ స్కోర్ చేయడంలో మాత్రం వీళ్ళిద్దరు ఇప్పటివరకు పెద్ద సక్సెస్ అయినట్టు కనిపించట్లేదు. బట్ బెస్ట్ స్కోర్ ఇస్తున్నారు ఉన్న కాసేపటికి కూడా. కాబట్టి ఇది కొంత సమానంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు మిడిల్ ఆర్డర్లో. ఇక మిడిల్ ఆర్డర్కి వచ్చేసరికి మనకు శివన్ దుబే, హార్దిక్, ఇది క్లైమాక్స్ అస్త్రాలు మనకు. దీంట్లో మనమే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి శామ్ కరణ్, విల్ జాక్సన్ ఉన్నాడు ఇక్కడ. శామ్ కరణ్, విల్ జాక్స్. శామ్ కరణ్ కొంత పర్వాలేదు, విల్ జాక్సన్ అయితే
తను కూడా ఫామ్లో కంటిన్యూగా లేడు, బట్ హిట్ చేస్తే మాత్రం విపరీతమైనటువంటి స్కోర్ వస్తుంది. కన్సిస్టెన్సీ లేదు విల్ జాక్స్ కూడా. సో ఇక్కడ దూబే అద్భుతంగా మనకు వరుసగా మ్యాచ్లలో రాణిస్తున్నాడు. హార్దిక్ కూడా దంచేసి పెడుతున్నాడు. సో ఈ మిడిల్ ఆర్డర్ క్లైమాక్స్లో కూడా కొంత మనదే స్ట్రెంత్ అని ఉంది. ఇది బ్యాటింగ్ ఆర్డర్లో చూస్తే బలాబలాల్లో కొంత టీమిండియాకి ఎడ్జ్ కనిపిస్తుంది మనకు ఇంగ్లాండ్తో పోలిస్తే సెమీఫైనల్ మ్యాచ్లో. ఇక బౌలింగ్ విషయానికి వద్దాం. ఇక్కడ ప్రధాన అస్త్రం ఆర్చర్, అదేవిధంగా ఆదిల్ రషీద్ పర్ఫెక్ట్ బౌలింగ్ చేసుకుంటూ వస్తున్నారు ఇంగ్లాండ్కి. బ్యాటర్లు విఫలమైనా కూడా ఇంగ్లాండ్ నెట్టుకొస్తుందంటే వీళ్ళిద్దరి వల్లే. అద్భుతమైనటువంటి బౌలింగ్ చేస్తున్నారు. శామ్ కరన్ కూడా ఆల్రౌండర్ శామ్ కరన్, ముగ్గురు అద్భుతమైనటువంటి బౌలింగ్ చేస్తున్నారు. కీలకమైనటువంటి సమయంలో పరుగులు కట్టడి చేయడంలో తోపు అయిపోయాడు శామ్ కరన్. ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే బూమ్రా గ్యారంటీ బౌలర్గా ఉన్నాడు, మనందరికీ తెలిసిందే. హర్షదీప్ వికెట్లు తీసినప్పుడు తీసేస్తున్నాడు, తర్వాత మళ్ళీ పరుగులు ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తున్నాడు. ఇది ఒక బాధ అయిపోయింది. నిన్న ఒక వికెట్ తీయకుండా భారీ పరుగులు ఇచ్చాడు వెస్టిండీస్ మీద. ఇక స్పిన్నర్లకు వచ్చేసరికి వరుణ్ కూడా ప్రతి మ్యాచ్లో ఒక వికెట్ తీస్తున్నాడు, కానీ గత మ్యాచ్లతో పోలిస్తే గత 2 మ్యాచ్ల నుంచి, అంతకు ముందు మ్యాచ్లతో పోలిస్తే గత 2 మ్యాచ్ల్లో పరుగులు కూడా సమర్పించుకుంటున్నాడు వరుణ్. అలాగే హార్దిక్ కూడా గత 2 మ్యాచ్ల నుంచి కొంత పరుగులు కంట్రోల్ లేకుండా ఇస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అక్షర్ పటేల్ కొంచెం బౌలింగ్ బాగానే చేస్తున్నాడు, వికెట్ తీయడంలో వెనకడుగు పెడుతున్నట్టుగా కనపడుతుంది. సో ఈ బౌలింగ్ దళంలో బూమ్రా, హర్షదీప్, వరుణ్ వికెట్ టేకర్లుగా మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ హార్దిక్ పాండ్యా కూడా, ఇక్కడ ఆర్చర్, ఆదిల్ రషీద్, శామ్ కరన్. రన్స్ కట్టడి చేయడంలో శామ్ కరన్ నెంబర్ 1 ఉన్నాడు, వికెట్లు తీయడంలో ఆర్చర్, రషీద్ నెంబర్ 1లో ఉన్నాడు. సో బౌలింగ్ అటాక్లో కూడా సమానమే కనిపిస్తున్నారు. మనోళ్ళు కొంచెం హర్షదీప్ను, హార్దిక్ పరుగులు, కొంత వరుణ్ కూడా పరుగులు తగ్గించుకునేటువంటి ప్రయత్నం నెక్స్ట్ మ్యాచ్లో చేయగలిగితే ఈ బౌలింగ్ దళం కూడా మనమే ముందుంటామని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పరుగులు ఇస్తే మాత్రం మళ్ళీ వాళ్ళ బౌలింగ్ దళానికి మన బౌలింగ్ దళానికి సమానం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది వాంఖేడేలో జరిగేటువంటి 2వ సెమీఫైనల్ మ్యాచ్కి సంబంధించినటువంటి వివరాలు. ఏ రకంగా చూసుకున్నా కూడా టీమిండియా కొంత స్ట్రాంగ్గానే కనిపిస్తుంది, కానీ సెమీఫైనల్ మ్యాచ్ కాబట్టి ఇంగ్లాండ్ అంత ఈజీగా, ఎందుకంటే ఇప్పుడు సూపర్ 8లో 3-3 గెలిచి స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇంగ్లాండ్. సరే కొన్ని లోపాలు ఉండొచ్చు, అది అన్ని జట్లలో ఉంటాయి, మన దగ్గర కూడా ఉన్నాయి, కానీ 3-3 మ్యాచ్లు గెలిచి ఇప్పుడు సెమీస్కి వస్తుంది ఇంగ్లాండ్. మనం 3 ఒకటి ఓడిపోయాం, 2తోటి సెమీస్కి వస్తున్నాం. నేపాల్ మీద ఓడిపోయేటువంటి పరిస్థితి వచ్చినా కూడా గెలిచి నిలబడింది. అంటే ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏదైనా చివరి వరకు పోరాడి మ్యాచ్ని గెలిచేటువంటి పరిస్థితి అయితే ఇంగ్లాండ్ చేయగలుగుతుంది. ఇదే ఇంగ్లాండ్ స్ట్రెంత్ ఇప్పుడు. కాబట్టి ఇండియా కూడా ఆ చిన్న మిస్టేక్స్ ఈ మధ్యలో చేసినటువంటి మ్యాచ్లో మనం చూసాం. ఆ మిస్టేక్స్ కనుక చేస్తే, క్యాచెస్ డ్రాప్ చేయడం కానీ, ఒత్తిడిలో వికెట్లు పడేసుకోవడం కానీ అవి చేస్తే మాత్రం ఇంగ్లాండ్తో జరిగేటువంటి సెమీస్ మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదు. బట్ ఉన్నటువంటి స్ట్రెంత్ అని చూస్తే మాత్రం ఇంగ్లాండ్కి అంతా కొంత స్ట్రాంగ్గానే కనిపిస్తుంది ఇండియా. ఇదే స్ట్రెంత్ని ఉపయోగించి ఇప్పుడు సంజు కూడా ఫామ్లోకి వచ్చాడు, అభిషేక్ కూడా ఒకసారి బ్యాట్ జులిపిస్తే సెమీస్లో మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి ఇంగ్లాండ్ పైన గెలిచి ఫైనల్లోకి చేరడానికి ఈజీగా టీమిండియా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎలాంటి ప్రదర్శన ఇస్తారని చూడాలి ఈ 2 జట్ల మధ్య. సో మీకేమనిపిస్తుందో కూడా, అంటే ఈ 2 జట్ల బలాబలాల మధ్య మీకు ఏది స్ట్రెంత్ అని అనిపిస్తుంది, ఎక్కడ మన లోపాలు ఉన్నాయి, ఇంగ్లాండ్ని గెలవడానికి టీమిండియా ఎలాంటి వ్యూహాలు రచిస్తే బాగుంటుందనేది కూడా కామెంట్ చేయండి.